నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ క్లాసెస్. గత వీడియోలో మనం 5వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకున్నాం. 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం, ఆ కాలంలో అధ్యక్షులుగా ఎవరున్నారు, ఉపాధ్యక్షులుగా ఎవరున్నారు, ఏ రంగాలకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది, అదేవిధంగా వృద్ధి రేటు ఎంత లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఎంత లక్ష్యం సాధించారు, ఎంత వ్యయం అనేది చేయాలని కేటాయింపులు చేశారు అనే ఆ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు చేసినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని పథకాలు కావచ్చు, కొన్ని జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, మొదలగు అన్ని విషయాలు కూడా మనం గత వీడియోలో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం నిరంతర ప్రణాళికలు, మనం గతంలో చెప్పుకున్నవన్నీ కూడా పంచవర్ష ప్రణాళికలు, అంటే 5 సంవత్సరాలకు అమలు చేసుకున్నటువంటి ప్రణాళికలు. ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే నిరంతర ప్రణాళికలు. ఈ నిరంతర ప్రణాళికలు భారతదేశంలో మనకి ఎందుకోసం అమలు చేశారంటే 1977 సంవత్సరంలో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఓడిపోయి జనతా ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. ఈ జనతా ప్రభుత్వం అనేది అంటే కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి ఈ ప్రణాళికలను ఆపేసి నిరంతర ప్రణాళికల్ని అమలు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ నిరంతర ప్రణాళికల యొక్క పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి నిరంతర ప్రణాళికలు, రోలింగ్ ప్లాన్స్ అంటాం వీటినే. ఈ నిరంతర ప్రణాళికల గురించి మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే గున్నార్ మిర్దాల్. ఈ గున్నార్ మిర్దాల్ అనేటటువంటి ఆర్థికవేత్త నిరంతర ప్రణాళికల గురించి వివరించడం అనేది జరిగింది. ఈ గున్నార్ మిర్దాల్ గారు ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథం పేరు ఏంటంటే ఆసియన్ డ్రామా అనేటటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే గున్నార్ మిర్దాల్ అనేటటువంటి ఆర్థికవేత్త. ఈయన ఆసియన్ డ్రామా అనేటటువంటి ఈ గ్రంథంలో మొట్టమొదటిసారిగా రోలింగ్ ప్లాన్స్, నిరంతర ప్రణాళికల గురించి వివరించడం అనేది జరిగింది. అయితే ఈ గున్నార్ మిర్దాల్ గారు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. స్వీడన్ దేశానికి చెందినటువంటి గున్నార్ మిర్దాల్ అనేటటువంటి ఆర్థికవేత్త ఈయన ఆసియన్ డ్రామా అనేటటువంటి గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. ఆ గ్రంథంలో మొట్టమొదటిసారిగా మనకి నిరంతర ప్రణాళికల గురించి ఈయన వివరించడం అనేది జరిగింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిరంతర ప్రణాళికల్ని అమలు చేసినటువంటి దేశం ఏదంటే మొదటి దేశం ఏదంటే నెదర్లాండ్. ఈ నెదర్లాండ్ దేశం మొట్టమొదటిసారిగా నిరంతర ప్రణాళికల్ని అమలు చేయడం అనేది జరిగింది. అయితే నెదర్లాండ్ అనేది దేశం మొత్తానికి నిరంతర ప్రణాళికలు అనేది అమలు చేయలేదు. ఒక కంపెనీ విషయంలో మాత్రమే అమలు చేయడం అనేది జరిగింది. అది ఏంటంటే ఫిలిప్స్ కంపెనీ. ఈ ఫిలిప్స్ కంపెనీ విషయంలో ఈ నెదర్లాండ్ అనే దేశం మనకి నిరంతర ప్రణాళికల్ని అమలు చేయడం అనేది జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనకి రోలింగ్ ప్లాన్స్ అమలు చేసిన దేశం ఏదంటే నెదర్లాండ్ అనేది జాతీయ స్థాయిలో అమలు చేయలేదు. ఫిలిప్స్ కంపెనీ విషయంలో మాత్రమే అమలు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత రెండవ దేశం ఏదంటే మనకి అమెరికా. ఈ నిరంతర ప్రణాళికల్ని అమలు చేసినటువంటి రెండో దేశం ఏదంటే అమెరికా అనేది రెండవ దేశంగా నిలిచింది. అయితే అమెరికా కూడా జాతీయ స్థాయిలో ఈ నిరంతర ప్రణాళికలు అమలు చేయలేదు. ఇది కూడా హార్డ్వేర్ కంపెనీ అంటే అమెరికాకు చెందినటువంటి ఒక హార్డ్వేర్ కంపెనీ, ఒక ఆటోమొబైల్స్ కంపెనీ విషయంలో వీటిని అమలు చేయడం అనేది జరిగింది. అమెరికాకు చెందినటువంటి ఒక ఆటోమొబైల్స్ కంపెనీ విషయంలో అమెరికా అనేది రెండో దేశంగా నిలిచింది. అంటే నిరంతర ప్రణాళికలను అమలు చేసినటువంటి రెండో దేశంగా అమెరికా అనేది నిలిచింది. అమెరికా కూడా జాతీయ స్థాయిలో ఈ నిరంతర ప్రణాళికలను అమలు చేయలేదు. ఆటోమొబైల్స్ కంపెనీ విషయంలో అమలు చేయడం అనేది జరిగింది. అయితే ఈ నిరంతర ప్రణాళికలని జాతీయ స్థాయిలో అమలు చేసి మంచి ఫలితాలని సాధించి విజయం సాధించినటువంటి, మంచి వృద్ధి రేటుని సాధించినటువంటి దేశం ఏదంటే జపాన్ దేశం అనేది మంచి విజయం అనేది సాధించడం అనేది జరిగింది. ఈ నిరంతర ప్రణాళికలను అమలు చేసి మంచి విజయాన్ని సాధించి మంచి వృద్ధి రేటు సాధించినటువంటి దేశం ఏదంటే జపాన్. కాబట్టి భారతదేశం అనేది ఈ జపాన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో నిరంతర ప్రణాళికల్ని అమలు చేయడం అనేది జరిగింది. అసలు నిరంతర ప్రణాళిక అంటే ఏమిటి?
మనం సాధారణంగా పంచవర్ష ప్రణాళికలు అంటే కొన్ని లక్ష్యాలని 5 సంవత్సరాల కాలంలో సాధించాల్సినటువంటివి, చెయ్యాల్సినటువంటి లక్ష్యాలని నిర్ణయించుకొని మనకి కేటాయింపులు చేయడమే జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురొచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా మనము ఆ లక్ష్యాలని మార్చుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అదే నిరంతర ప్రణాళిక విషయం ఏం జరుగుతుందంటే, గడిచిపోయినటువంటి కాలాన్ని విడిచిపెట్టి ప్రస్తుత కాలం లేదా రాబోయే కాలం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలను రచిస్తూ ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనది 2023లో ఉన్నాం. మనకి 2022 నుంచి మనం నిరంతర ప్రణాళికలు అమలు చేస్తున్నాం అనుకోండి. అంటే 2022లో కొంత ఆ టైంలో మనకి కొన్ని ప్రాధాన్యతలు అనేవి ఉంటాయి. ఆ ప్రాధాన్యత ఎగ్జాంపుల్కి ఆహార ధాన్యాల కొరత అనేది ఆ టైంలో ఉందనుకోండి. మనం 2022లో ఆహార ధాన్యాలని ఉత్పత్తిని పెంచడానికి ప్రణాళికలు రచించుకొని వాటికి కేటాయింపులు చేయడం అనేది జరుగుతుంది. అదే 2023కి వచ్చేటప్పటికి మనకి ఎగ్జాంపుల్కి ఈ ఆహార ధాన్యాలు కాకుండా నిరుద్యోగత పెరిగిపోయింది అనుకోండి బాగా. అప్పుడు ఏం చేస్తాం, ఈ ఆహార ధాన్యాల గురించి పక్కన పెట్టేసి, గతంలో చేసింది పక్కన పెట్టేసి, ప్రస్తుతం మనకి నిరుద్యోగత సమస్యను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిరుద్యోగ సమస్య తగ్గించడానికి మనం ప్రణాళికలు రచించుకోవడం అనేది జరుగుతుంది. ఇలా ఈ నిరంతర ప్రణాళిక విషయంలో ఏం జరుగుతుందంటే, గతంలో చేసినటువంటి అంశాలను విడిచిపెట్టి ప్రస్తుత అవసరాలని లేదా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం ప్రణాళికలు రచిస్తూ కొనసాగించేటటువంటి విధానాన్ని మనం నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్స్ అని అంటాం. ఈ రోలింగ్ ప్లాన్స్ని మొట్టమొదటిసారిగా చూపించినటువంటి వ్యక్తి గున్నార్ మిర్దాల్ ఆసియన్ డ్రామా అనేటువంటి గ్రంథంలో. ఈయన స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. మొదటి దేశం అయితే నెదర్లాండ్, అమలు చేసినటువంటి మొదటి దేశం అయితే నెదర్లాండ్ కూడా జాతీయ స్థాయిలో కాకుండా ఫిలిప్స్ కంపెనీలో ఈ నిరంతర ప్రణాళికలు అమలు చేయడం అనేది జరిగింది. రెండో దేశం ఏమో అమెరికా కూడా జాతీయ స్థాయిలో అమలు చేయకుండా ఒక ఆటోమొబైల్స్ కంపెనీలో ఇది అమలు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ నిరంతర ప్రణాళికలు అమలు చేసి మంచి విజయాన్ని సాధించినటువంటి దేశం ఏదంటే జపాన్. ఈ జపాన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ నిరంతర ప్రణాళికలను ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1962 సంవత్సరంలో నిరంతర ప్రణాళికలు ప్రవేశపెట్టారు. ఈ 1962లో ప్రవేశపెట్టినటువంటి నిరంతర ప్రణాళికల్ని జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టలేదు. మనకి 1962లో ఇండియా చైనా యుద్ధ సమయంలో రక్షణ శాఖలో ఈ నిరంతర ప్రణాళిక అనేది అమలు చేయడం అనేది జరిగింది. ఆ తరువాత భారతదేశంలో 1978 1980 మధ్య కాలంలో భారతదేశంలో జాతీయ స్థాయిలో నిరంతర ప్రణాళిక అమలు చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా అయితే మనకి 1977 సంవత్సరంలో జనతా ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనతా ప్రభుత్వం అనేది 1978 1983 మధ్యకాలంలో అమలు చేయడానికి 6వ ప్రణాళిక యొక్క రూపకల్పన చేసుకోవడం అనేది జరిగింది. కానీ మనకి 1980లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చి ఈ ప్రణాళికలు రద్దు చేసేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ గ్యాప్లో మనకి ఈ నిరంతర ప్రణాళికలు అనేది అమలు చేయడం అనేది జరిగింది. అయితే 1978లో అమలు చేసినప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటే జనతా ప్రభుత్వం అనేది అధికారంలో అనేది ఉంది. జనతా ప్రభుత్వం. మనకి నిరంతర ప్రణాళికలు అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే జనతా ప్రభుత్వం. 1977లో అధికారంలోకి వచ్చింది. 1980లో మళ్ళీ అధికారంలో నుంచి దిగిపోవడం అనేది జరిగింది. ఈ 1978 మనకి నిరంతర ప్రణాళికల యొక్క కాలం అంటే 1978 ఏప్రిల్ 1 నుండి 1980 మార్చి 31 వరకు వీటి యొక్క కాలం. ఈ నిరంతర ప్రణాళికలని అమలు చేసినప్పుడు ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షులుగా ఎవరున్నారంటే మొరార్జీ దేశాయ్. అధ్యక్షుడు మొరార్జీ దేశాయ్ గారు అధ్యక్షతన మనకి ఈ నిరంతర ప్రణాళికలు అమలు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా ఎవరున్నారంటే ఉపాధ్యక్షుడిగా ఎవరున్నారంటే ప్రొఫెసర్ డిటి లక్డావాలా. ఈ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ ప్రొఫెసర్ డిటి లక్డావాలా యొక్క సూచనల మేరకు భారతదేశంలో మనకి నిరంతర ప్రణాళికలు అనేది జాతీయ స్థాయిలో అమలు చేయడం అనేది జరిగింది.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిరంతర ప్రణాళికల గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటే గున్నార్ మిర్దాల్. అదే భారతదేశంలో నిరంతర ప్రణాళికల గురించి వివరించినటువంటి లేదా అమలు చేయడానికి సూచనలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ డిటి లక్డావాలా. ప్రొఫెసర్ డిటి లక్డావాలా యొక్క సూచనల మేరకు భారతదేశంలో నిరంతర ప్రణాళికల్ని అమలు చేయడం అనేది జరిగింది. ఏ కాలానికంటే 1978-80 కాలానికి నిరంతర ప్రణాళికల్ని భారతదేశంలో అమలు చేయడం అనేది జరిగింది. ఇది మనకి నిరంతర ప్రణాళికలు. అయితే ఈ నిరంతర ప్రణాళికల్ని దేనికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగిందంటే నిరంతర ప్రణాళికలకి దేనికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే మనకి చిన్న కుటీర పరిశ్రమల అభివృద్ధికి చిన్న మరియు కుటీర పరిశ్రమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అంటే గాంధీ యొక్క సిద్ధాంతాలను అనుసరించి, గాంధీ యొక్క ఆశయాలను అనుసరించి చిన్న మరియు కుటీర పరిశ్రమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఈ నిరంతర ప్రణాళికలని భారతదేశంలో అమలు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న కుటీర పరిశ్రమల అభివృద్ధికి ఈ మనకి నిరంతర ప్రణాళికల కాలంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకి 1962లో రక్షణ రంగంలో ఈ నిరంతర ప్రణాళికలు భారతదేశంలో అమలు చేశారు. 1978-80 మధ్య కాలంలో జాతీయ స్థాయిలో నిరంతర ప్రణాళికలను అమలు చేశారు. ఈ నిరంతర ప్రణాళికలను అమలు చేసేటప్పుడు ప్రణాళిక సంఘ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు. ఉపాధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే ప్రొఫెసర్ డిటి లక్డావాలా గారు ఉన్నారు. ఈ డిటి లక్డావాలా గారి ఈ సూచనల మేరకు భారతదేశంలో రోలింగ్ ప్లాన్స్ నిరంతర ప్రణాళికలని అమలు చేయడం అనేది జరిగింది. ఈ నిరంతర ప్రణాళిక అమలు చేసేటప్పుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే చిన్న మరియు కుటీర పరిశ్రమలకి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ నిరంతర ప్రణాళికల కాలంలో మనకి అమలు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ నిరంతర ప్రణాళికల కాలంలో అమలు చేసినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చూసుకున్నట్టుగైతే 1978-79 కాలంలో మనకి ఐఆర్డిపి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఐఆర్డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనకి 1978-79 సంవత్సరం మధ్యకాలంలో మనకి ప్రారంభించడం అనేది జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా మనకి 2300 బ్లాక్స్లో వీటిని అమలు చేయడం అనేది జరిగింది. 2300 బ్లాక్స్లో 1978-79 కాలంలో ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమలు చేయడం అనేది జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులని మార్చాలి, వారి జీవన స్థితిని మార్చాలనే ఉద్దేశంతో, వారికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మనకి ఈ ఐఆర్డిపి ప్రోగ్రామ్ని అమలు చేయడం అనేది జరిగింది. అయితే దీన్ని తీసుకొచ్చిందేమో 1978-79, అమలు చేసింది అయితే మాత్రం 1980 సంవత్సరంలో వీటిని అమలు చేయడం అనేది జరిగింది. ఐఆర్డిపిని మనకి 1980 సంవత్సరంలో 5011 బ్లాక్స్లో దీన్ని అమలు చేయడం అనేది జరిగింది. అంటే దేశం మొత్తం మీద అమలు చేసింది ఎప్పుడంటే 1980. అంటే కొన్ని టెస్టింగ్ చేస్తాం, అంటే మనకి టెస్టింగ్ పరంగా అయితే మనకి ఐఆర్డిపిని 1978-79 సంవత్సరంలో మనకి 2300 బ్లాక్స్లో అమలు చేయడం అనేది జరిగింది. ఇది సక్సెస్ అయిన తర్వాత దేశం మొత్తం మీద ఎప్పటి నుంచి అమలు చేశారంటే 1980 సంవత్సరంలో 5011 బ్లాక్స్లో దీన్ని అమలు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ నిరంతర ప్రణాళికల కాలంలో తీసుకొచ్చినటువంటి ఇంకొక అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే 1978 సంవత్సరంలో మనకి డిఐసి అనేటటువంటి దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. డిఐసి అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్.
డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ డిఐసి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడంటే 1978. డిఐసి అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ నిరంతర ప్రణాళికల కాలంలో తీసుకొచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే మనకి ట్రైసమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ నిరంతర ప్రణాళిక కాలంలో 1979వ సంవత్సరంలో మనకి ఈ ట్రైసమ్ అనేటటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది. ట్రైసమ్ అంటే ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 1979వ సంవత్సరంలో మనకి ట్రైసమ్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. అది ట్రైసమ్ అంటే ఏంటంటే టీ అంటే ట్రైనింగ్, ఆఫ్ ఆర్ అంటే రూరల్, వై అంటే యూత్, ఎస్ఈఎం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి కార్యక్రమాన్ని 1979వ సంవత్సరంలో అమలు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎందుకోసం అమలు చేశారంటే 18 నుంచి 35 సంవత్సరాలు 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 18-30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి యువకులకి ట్రైనింగ్ అంటే సరైనటువంటి శిక్షణనిచ్చి వారికి ఉపాధి అవకాశాలను అంటే సొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులకి సరైన శిక్షణనిచ్చి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ట్రైసమ్ అనేటటువంటి ప్రోగ్రాన్ని 1979వ సంవత్సరంలో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనకి నిరంతర ప్రణాళిక కాలంలో అమలు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటన అంటే ప్రోగ్రామ్స్. ఈ నిరంతర ప్రణాళికల గురించి మనం ఇప్పుడు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నిరంతర ప్రణాళిక గురించి చెప్పినటువంటి మొట్టమొదటి ఆర్థికవేత్త ఎవరంటే గున్నార్ మిర్దల్. ఈ గున్నార్ మిర్దల్ గారు రాసినటువంటి గ్రంథం ఏంటంటే ఆసియన్ డ్రామా. ఈ నిరంతర ప్రణాళికలను అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏంటంటే నెదర్లాండ్. రెండవ దేశం ఏంటంటే అమెరికా. ఈ నిరంతర ప్రణాళికలను అమలు చేసి విజయం సాధించినటువంటి దేశం ఏదంటే జపాన్ దేశాన్ని ఆదర్శంగా చేసుకుని భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో నిరంతర ప్రణాళికలు ఎప్పుడు అమలు చేశారంటే 1978-80 మధ్య కాలంలో మనకి 2 సంవత్సరాల కాలంలో మనకి ఈ నిరంతర ప్రణాళికలు అమలు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నిరంతర ప్రణాళికలు భారతదేశంలో అమలు చేసేటప్పుడు ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా ఎవరు ఉన్నారంటే మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు. భారతదేశంలో నిరంతర ప్రణాళికని ఎవరి సూచనల మేరకు అమలు చేశారంటే ప్రొఫెసర్ డిటి లగ్డావాలా. ఈ డిటి లగ్డావాలా గారే ఆ టైంలో ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అదేవిధంగా ఈ నిరంతర ప్రణాళిక ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ అమలు చేశారంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, అందులో కుటీర చిన్న పరిశ్రమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రణాళికల్ని అమలు చేయడం అనేది జరిగింది. ఈ ప్రణాళిక కాలంలో చేపట్టినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కానీ చూసుకున్నట్టుగైతే మనకి 1978-79 సంవత్సరంలో మనకి ఐఆర్డిపి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. దీన్ని ఐఆర్డిపిని 2300 బ్లాక్స్లో మొదటగా ప్రారంభించి తర్వాత 1980వ సంవత్సరంలో పూర్తి స్థాయిలో దేశం మొత్తం మీద ఉన్నటువంటి 5011 బ్లాక్స్లో దీన్ని విస్తరించడం అనేది జరిగింది. అదేవిధంగా 1978వ సంవత్సరంలో డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. 1979వ సంవత్సరంలో 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులకి శిక్షణనిచ్చి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రైసమ్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది. ట్రైసమ్ అంటే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది జరిగింది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి నిరంతర ప్రణాళికలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. నెక్స్ట్ వీడియోలో 6వ ప్రణాళికకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.